తాండూరు పట్టణ కేంద్రంలోని పాతకుంటలో నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాల పుస్తకాలు, నోట్ పుస్తకాలు నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతూ యూపీఏ ద్వారా పాఠశాల అకౌంటెంట్ బాలవర్ధన్ రెడ్డి తన పర్సనల్ అకౌంట్లోకి చేయించుకుంటూ రెట్టింపు ధరలకు పుస్తకాలను విక్రయిస్తున్నారని గురువారం పాఠశాల వద్ద ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న ఎంఈఓ ఇందుప్రియ పాఠశాలను తనిఖీ చేయగా పుస్తకాల విక్రయం జరుగుతున్నట్లు ప్రిన్సిపాల్ ఒప్పుకోవడంతో ఆఫీస్ కార్యాలయాన్ని సీజ్ చేయించారు. తాండూరులో మరెన్నో ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు తీసుకుంటూ పుస్తకాలను స్వంతంగా విక్రయించుకుంటూ 25% అల్పసంఖ్యక విద్యార్థులకు సీట్లు ఇవ్వాలనే నిబంధనలను తుంగలోకి తొక్కి విద్యా సంస్థలను నడిపించుకుంటున్నాయని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకునే దిశగా తాము ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తామని హెచ్చరించారు. మేడం కొన్ని ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఇది చేసుకుంటే కూర్చుంటే వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు. ఇంతమందితో పాటు టీచర్స్, పిల్లలు, పేరెంట్స్ మనం కాదు అది నలంద సబ్సిడీ ఆన్లైన్లో చేసినప్పుడు వాళ్ళు డోర్ డెలివరీ ఇస్తున్నారు. దాంట్లో బాలవర్ధన్ పోయి చేస్తున్నాడు అని చెప్పాడు సార్. బాలవర్ధన్ ఎవరు? ఎంప్లాయీ అకౌంటెంట్ ఉందా? జియోఎంఎస్ నంబర్ 44 ఏం చెప్తుంది? మీ ఏజీఎంకు మొత్తం అంతా కమర్షియల్ చేసి పెట్టిండు. దాని రోజులని పిచ్చోళ్ళని చేసి మీరు వ్యాపారం చేస్తున్నారు. చేసేది ఏదో లీగల్ గా చేయలేదు, చట్టం ప్రకారం. నలంద సొసైటీ పైన కేసు లీగల్ గా చేసి స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. అయితే ఎవిడెన్సెస్ మాత్రం మాకేమి ఇవ్వలేరు. అయినా కానీ వాళ్ళు అమ్ముతున్నట్టు వాళ్ళు కొంతవరకు ఒప్పుకున్నారు. అని నాకు తెలియదని అన్నారు. అందుకోసమని సీజ్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఏమున్నది అనేది తెలుసుకోవాల్సి ఆధ్వర్యంలో ఒక స్కూల్ చేయడం జరిగింది. ఇప్పటికే మన స్థానిక ఎంఈఓ గారు వచ్చేసి ఆ యొక్క స్కూల్ శ్రీచక్ర స్కూల్కి సంబంధించిన ఆఫీస్ను సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికి శ్రీచక్ర కార్పొరేట్ విద్యా సంస్థలలో ఎటువంటి 2 బ్రాంచ్లు నడుపుతూ ఉన్నారు. తాండూరు పట్టణంలో సాయిపూర్లో కానీ ఇక్కడ కానీ కేవలము సాయిపూర్ వచ్చినటువంటి శ్రీ చైతన్య కాలేజ్ స్కూల్కు ఎలాంటి పర్మిషన్ లేనప్పటికీ కూడా స్కూల్ రన్ అవుతూ ఉంది. ఈ యొక్క శ్రీ చైతన్య స్కూల్లో పాఠశాలలో విద్యార్థులకు అధిక ఫీజులు దోపిడీ చేస్తూ పుస్తకాలను విద్యాకు చట్ట ప్రకారంగా పుస్తకాలు అమ్మడం లేదు, డ్రెస్సులు అమ్మడం లేదు, యూనిఫామ్లు అమ్మకూడదు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ఈ పాఠశాల కొనసాగుతుంది. తక్షణం యొక్క ఈ శ్రీ చైతన్య స్కూల్ని సీజ్ చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలో విద్యాకు చట్ట ప్రకారంగా పేద పిల్లలకు 20 సీట్లు ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వ నిబంధనల పరంగా. ఇప్పటి వరకు కూడా ఏ పేదను కానీ ఒక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ ఇవ్వలేదు. మనకు ఇందాకనే ఎంఈఓ గారు క్వశ్చన్ చేస్తే కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక శ్రీ చైతన్య పాఠశాలలో స్కూల్లో గతంలో ఒక నోటిఫికేషన్ పడితే ఒక దళిత యువకుడు ఒక పోస్ట్ కోసం అప్లికేషన్ పెట్టిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయితే ఒక బాలవర్ధన్ రెడ్డి ఒక యువకుడు ఎస్ఎన్ తెలిసినప్పుడు ఒక వేకేసి రద్దు చేసి ఇతరులకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ శ్రీ చైతన్య కళాశాలలో మనువాదం కానీ, మతన్వాదం కానీ కులవిక్ష పాటిస్తూ ఉన్నారు. తక్షణమే బాలవర్ధన్ రెడ్డి పైన ఎస్ఎస్టీ కేసు నమోదు చేసి ప్రభుత్వం నిబంధిస్తున్నాం. లేని పక్షంలో కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిఎఫ్సీ మీద పెద్ద ఎత్తున ఆందోళన ఇస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.